హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే తోటకూర పప్పు అండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూర పప్పు. మనం ఆకుకూరలు తినడం వల్ల మన కంటికి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది. అలాగే పప్పు వల్ల కూడా విటమిన్స్ అనేవి బాగా పెరుగుతాయి బాడీలో. ఆ సింపుల్ ప్రాసెస్లో మనమైతే తోటకూర పప్పుని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే తోటకూరని నీట్గా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 3 to 4 టైమ్స్ అయితే వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా చిన్న ఇసుక అదేమన్నా ఉన్నా కూడా పోతుంది. అందుకనేసి తోటకూరని నీట్గా 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఆకుకూర అనేది ఎంత బాగా ఫ్రెష్గా ఉందో. మనం ఆకుకూరలు వీక్లీ ట్వైస్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆకుకూర పప్పు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇందులోకి కందిపప్పుని అయితే యూస్ చేస్తున్నానండి. ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పుని అయితే తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అన్నీ పడేసిన తర్వాత నెక్స్ట్ అందులో వచ్చేసి ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇది వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. కుక్కర్లో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టు పులుపు కోసం కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చింతపండు అనేది మన టేస్ట్కి తగ్గట్టు మన పులుపు తగ్గట్టు. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారు కదా, దానికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక చిన్న చిటికెడంత పసుపు, అలాగే మనకు స్పైస్కి తగ్గట్టు కారం అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు పప్పు కానీ ఆనియన్ టమోటా మొత్తం కూడాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి ఆకుకూర పప్పు కాబట్టి మనం దాంట్లో ఆకుకూర అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ ఆకునైతే దీంట్లో వేసుకుంటున్నాను నాకు ఎంత క్వాంటిటీలో కావాలో. నెక్స్ట్ అందులో మనం కుక్కర్లో ఉడకడానికి 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. చూస్తారు కదండి, వాటర్ అనేది మనం ఆకుకూర మునిగేంత వరకు అయితే పోసుకోవాలి. అప్పుడైతే మనం కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే వాటర్ సరిపోకుంటే కుక్కర్లో కొంచెం డేంజర్ అండి. అందుకని వాటర్ అనేది కరెక్ట్గా పోసుకోవాలి. నేనైతే ఆకుకూర మునిగేంత వరకు వాటర్ అయితే పోస్తున్నాను. నెక్స్ట్ అందులోనే కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. మరి మెత్తగా కూడా ఉడుకుతుందండి పప్పు అనేది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ కానీ పెట్టామంటే మనకు కావాల్సిన ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఒక 6 విజిల్స్ అయితే పెట్టానండి. చూడండి, 6 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను. చూసారు కదా, పప్పు ఆకు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. చూసారు కదండి, ఆకు పప్పు అనేది ఎంత బాగా ఉడికిందో. నెక్స్ట్ దీన్ని వచ్చేసి మనము పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ నీట్గా రుబ్బుకోవాలి. నేను ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. చూసారు కదండి, అసలు ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందో పప్పు ఆకు మొత్తం కూడాను, టమోటాలు కానీ మొత్తం కూడాను. ఒక 5 minutes ఇలాగానే బాగా మెత్తగా మ్యాష్ చేసామంటే పప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది. పప్పు ఆకు అనేది వీటిలో చాలా పోషకాలు అనేవి ఉంటాయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఆకు పప్పు డైలీ మన ఫుడ్లో అయితే యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పప్పు అయితే బాగా మెత్తగా అయితే మెదిగిపోయిందండి. చూసారు కదా, మీకే తెలుస్తుంది ఎంత బాగా మెదిగిందనేది.
నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే మనం పోపు యాడ్ చేసుకుంటున్నామండి. నేను పోపు వచ్చి సపరేట్గా యాడ్ చేశాను. సపరేట్గా బాండిల్ పెట్టి అందులో కొంచెం పోపు దినుసులు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు వేసి 4 ఎల్లుల్లిపాయలు వేసి దంచి వేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ పోపు పెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన టేస్టీ ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇందులో పోపు అనేది యాడ్ చేయడం మిస్ అయిపోయిన క్లిప్ అనేది. మీరు పోపు వేసుకొని పెట్టుకోండి. సూపర్ టేస్ట్ అనేది వస్తుంది మనకు వెల్లుల్లిపాయలు వేయడం వల్ల. చూసారు కదా ఫైనల్లీ అసలు కర్రీ చూడండి ఎంత బాగుందో, యమ్మీ అండ్ టేస్టీగా సూపర్ కర్రీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ డూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.